హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తల్లికి వందనం నిధులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు? విడుదల చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ నిధులు జమ కావాలంటే మీరు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. అదేవిధంగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి మీరు స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చే తాజా సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం నిధులు విడుదలపై ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఈ నెల 16, 17, 18వ తేదీల్లో తల్లికి వందనం నిధులు విడుదల చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. జూలై 16, 17, 18వ తేదీల్లో మెగా పేటీఎం నిర్వహించనున్నట్లయితే సమాచారం అండి. మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది ప్రతి స్కూల్లో నిర్వహించబోతున్నట్లయితే సమాచారం. అదే సమయంలో తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నగదు జమ చేసేందుకు అవకాశం ఉన్నట్లు మంత్రి గారైతే తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా ఆ రోజు విడుదలకు సంబంధించి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్లు మనకి సమాచారం అయితే రావడం జరిగింది. 2025లో పాఠశాలలు పునఃప్రారంభమైన జూన్ 12వ తేదీన ఈ పథకాన్ని అయితే ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగిందండి. గత ఏడాది తల్లికి వందనం పథకానికి సంబంధించి 67,27,000 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద లబ్ధి పొందినట్లయితే సమాచారం అండి. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగినట్లయితే సమాచారం అండి. 68 లక్షలకు చేరినట్లయితే సమాచారం. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుతూ ఉన్నారో వారందరికీ ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుందండి. సో ఎవరైతే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతూ ఉన్నారో వాళ్ళందరూ తల్లికి వందన పథకానికి అర్హులు అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే ఈ తల్లికి వందన పథకం కింద నిధులు లబ్ధి పొందేందుకు అవకాశం ఉన్నట్లు మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతూ ఉంటే వాళ్ళందరికీ 13,000 చొప్పున చెల్లిస్తున్నామని మంత్రి గారైతే తెలియజేయడం జరిగిందండి. ఇంట్లో ఒకరు ఉంటే 13,000, ఇద్దరు ఉంటే 26,000, ముగ్గురు ఉంటే 39,000. సో ఈ విధంగా ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే చదువుకునే వాళ్ళు వారందరికీ ఈ తల్లికి వందన పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా. అదేవిధంగా మిగతా 2,000 రూపాయలు సో మామూలుగా అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు జమ చేస్తామని తెలియజేయడం జరిగింది. మిగతా 2,000 రూపాయలు మాత్రం పాఠశాలల లేదా కళాశాలల నిర్వహణ కోసం జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా 2,000 రూపాయలు నిలుపుదల చేసి మిగతా 13,000 రూపాయలు డైరెక్ట్గా డీపీటీ రూపంలో మీ యొక్క తల్లుల ఖాతాలో జమ చేస్తామని అయితే మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆధార్ లింక్ అయితేనే ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయంటే సమాచారం అండి. తల్లికి వందనం నిధులు అకౌంట్లో జమ కావాలంటే ఖచ్చితంగా విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయి ఉండాలి అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైతే విద్యార్థి ఉంటారో వారి యొక్క తల్లి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, అదైతే ఖచ్చితంగా ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలంటే సమాచారం అండి. లింక్ అయి ఉంటేనే నిధులు ఖాతాల్లోకి జమ అవుతాయంటే సమాచారం. అదేవిధంగా అకౌంట్కి ఎన్పిసిఐ కూడా ఖచ్చితంగా లింక్ జరిగి ఉండాలంటే సమాచారం అండి. ఒకవేళ లింక్ కనుక లేకుండా కనుక ఉన్నట్లయితే ఈ నిధులు జమ కావు అనేది సమాచారం. ఒకవేళ లింక్ జరగకపోతే బ్యాంకుకు వెళ్ళి ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు లింక్ చేసుకోవచ్చు అని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. త్వరలోనే గ్రామ వార్డు సచివాలయంలో కూడా అర్హుల జాబితాను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. తల్లికి వందన పథకం అర్హుల జాబితాను త్వరలో గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో కాబట్టి ఈలోగా మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డుకి లింక్ అనేది చేయించుకొని ఉండాలంటే సమాచారం అండి. బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. అదేవిధంగా ఎన్పిసిఐ కూడా ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. ఈ కేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి. ఇవన్నీ మీరు కంప్లీట్ చేసుకొని ఉంటేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ నిధులు అనేవి జమ కావడం జరుగుతుందండి. సో ఓకేనా, కొంతమందికి మాత్రం ఈ నిధులు అనేవి బ్యాంక్ ఖాతాలకు జమ కావండి. తల్లికి వందన పథకానికి ప్రభుత్వం అయితే అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో భూమి కలిగి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ పథకానికి అనర్హులు. మరియు ఎవరైతే 4 చక్రాల వాహనం అంటే కారు ఉంటుందో వాళ్ళు కూడా యొక్క పథకానికి అనర్హులనేది సమాచారం అండి.
త్వరలోనే ఎలిజిబుల్, ఎలిజిబుల్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఆ లిస్ట్‌ని అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ త్వరలోనే అయితే వీడియోస్ అయితే చేస్తానండి. సో, ఓకేనా? సో, ఇదేనండి తాజా సమాచారం అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి. ఒకవేళ తల్లికి వందనం పథకానికి సంబంధించి మీరు గనక స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే, స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని కూడా నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించి స్టేటస్ గనక తెలుసుకోవాలనుకుంటే, మీ క్రోమ్ బ్రౌజర్‌లో ఎన్‌బీఎం అప్లికేషన్ స్టేటస్ అని టైప్ చేసినట్లయితే మీకు ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. దాన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే నేను డిస్క్రిప్షన్‌లో మీకు ఒక లింక్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దాన్నైనా మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ నంబర్. సో, ఎవరైతే తల్లి ఉంటారో తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్లై చేసుకొని ఉంటారో ఆ తల్లి యొక్క ఆధార్ కార్డ్ నంబర్, తల్లి లేని పక్షంలో వారి యొక్క సంరక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత స్కీమ్ టైప్ అనేది ఉంటుందండి. సో, మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి, సో, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇయర్ 2026, 27 అయితే మీరు సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద గనక మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీ యొక్క స్టేటస్ అనేది రావడం జరుగుతుందండి. సో, ఈ విధంగా మీరు తల్లికి వందనం పథకానికి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీరు ఎలిజిబుల్‌లో కలిగి ఉన్నారా? లేదా ఇన్ఎలిజిబుల్ కలిగి ఉన్నారా? అనైతే మీరు స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. సో, ఓకేనా? సో, ఈ విధంగా మీరు స్టేటస్ అయితే తెలుసుకోవచ్చండి. సో, ఇదేనండి తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చిన తాజా ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి.